హాయ్ అండి. అందరికి గుడ్ ఈవినింగ్. వైజాగ్ పిల్ల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మేము బీచ్ కి వెళ్ళబోతున్నాము. బీచ్ కి వెళ్ళబోతున్నాం అంటే ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. నిన్న షాపింగ్ కి వెళ్ళాం కదా, ఆ పుట్టినరోజు బట్టలు కొనడానికని వెళ్ళాము. మేమైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా బయటికి వెళ్ళినా మీకు మాత్రం ఈ గోశాల మాత్రం చూపిస్తాను. ఎందుకంటే అక్కడ చాలా బాగుంటది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే హనుమంతబాగ్ వచ్చేసరికి ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది. దానికి ఎదురుగా కైలాసగిరి కొత్తగా డమరకం పెట్టినట్టున్నారు. లైటింగ్ కూడా పెట్టారు. ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి బొమ్మ కూడా ఉంది. అలా చూడడానికి చిన్నదిలా కనిపించిన చాలా హైట్ ఉంటది ఆంజనేయ స్వామి బొమ్మ. ఇదేమో ఆటోలోని దీన్ని పొట్లకాయలు అంటారు అనుకుంటా. మార్కెట్ కి తీసుకెళ్తున్నారు. చూడండి పాములా కనిపిస్తున్నాయి. అలా వచ్చే దారిలోనే బేకరీ కనిపించింది. బేకరీలోని మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుని వెళ్ళాము. అక్కడ కేక్ ఎగ్ పఫ్ తీసుకున్నాము, కూల్ డ్రింక్ బీచ్ లోని తినడానికని కట్ చేద్దామనేసి వెళ్ళాము. మా నాన్నగారేమో కొద్దులేండి అని అంటే ఒప్పుకోలేదు, తీసుకోమని మాకు అమౌంట్ వేసారు ఫోన్ లోనే. అందుకని బీచ్ లోకి కట్ చేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాము. వెళ్ళే దారిలోని చూడండి ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఇది కళ్యాణ మండపం అనుకుంటా. చెప్పండి మాయ, ఇది ఏ కళ్యాణ మండపం ఇది? కాదిరేజ్ ప్యాలెస్. అదిగోండి. నాకైతే నోరు కూడా తిరగట్లేదు అని చెప్తున్నారు కదా. మేము బయలుదేరేది 6:30 ఇలా అయిపోయింది. అక్కడికి మాకు 1 అవర్ జర్నీ ఉంటది. మా బాబు ఎంతైనా బీచ్కి వెళ్దామమ్మా, బీచ్కి వెళ్దాం చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. వాడికి ఛాన్స్ దొరికింది కదా. ఇంకా మార్నింగ్ లేసి స్నానం చేసుకుని మంచిగా రెడీ అయ్యి శివాలయంకి వెళ్ళాడు. ఈ రోజు అయితే మా బాబు బర్త్డే. ఈ రోజు అందరూ విష్ చేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి వైజాగ్ ప్రదేశాలు. చూడాల్సినవి చాలా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా సరే అంత తిరిగేసి వెళ్ళండి. ఈ లైన్ లోనే పార్కులు చాలా ఉన్నాయి. మేము ఆర్కే బీచ్ కి అయితే వచ్చేసాము. ఇవ్వండి పచ్చగా కనిపిస్తున్నాయి కదా కొబ్బరి చెట్లు. మా వారు మా బాబు అక్కడ పార్కింగ్ చేయడానికి బైక్ తీసుకెళ్లారు. మా పాప ఇక్కడ కట్టు మీద కూర్చుంది. మేము తెచ్చిన లగేజ్ ఇంకా అలా అవన్నీ తీసుకుని కిందకి అయితే మేము వెళ్ళిపోతున్నాము. జనాలు అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అయినా చాలా జనం ఉంటారు. చూడండి మా బాబు అయితే చాలా హ్యాపీగా ముందుగానే వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా ఇష్టము ఇలాంటివంటే, తిరగాలన్నా ఏమైనా చూడాలన్నా. చూడండి గెంతి వెళ్ళేస్తున్నా. మొక్కల్లో హ్యాపీనెస్ చూడండి. మేమైతే ఫస్ట్ స్టార్టింగ్ లో కూర్చుని పోయాము. ఎందుకంటే ఇది కూలింగ్ కేక్ కదా, బాగా హాఫ్ అన్ అవర్ జర్నీలోని ఏమైందో ఏమో మాకు తెలీదు. అందువల్ల ఇది కట్ చేసేద్దామని చెప్పి స్టార్టింగ్ లోనే లైటింగ్ దగ్గర కూర్చున్నాము. కూర్చొని కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోతున్నాము. ఎవరు లేరు. వాళ్ళ మేనత్తలు వాళ్ళు 3 days బ్యాక్ వెళ్ళిపోయారు. ఉండండి అని చెప్తే ఎవరు ఉండలేదు. అంటే ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి కదా. కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి పొద్దున్నేసి ఫోన్ చేస్తూనే ఉన్నారు. పిన్నులు, పెద్దమ్మలు, వాళ్ళ తాతయ్యలు అందరూ. మేమైతే ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మా బాబు కేక్ కట్ చేస్తుంది చూడండి. ఫేస్ ట్యూబ్లైట్ లా వెలిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళ డాడీకి పెట్టేశాడు. మా 4 నెంబర్సే. మా పాప వీడియో తీస్తుంది. మేము 4 నెంబర్సే కేక్ కటింగ్ దగ్గర ఉన్నాము. ఎవరు లేరు అనుకోవద్దు. చాలా అందరూ బ్లెస్సింగ్స్ వీడికి ఎప్పుడు ఉంటాయి. అందరూ ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే శశికాంత్ అని చెప్పి ఆశీస్సులు అందించారు. వాళ్ళ తాతయ్యలు ఇద్దరు, వాళ్ళ మేనత్తలు ఇద్దరు, వాళ్ళ మాయలు, పెద్దమ్మ, పిన్ని అందరూ కలిసి ఇక్కడైతే నేను ముద్దు పెడుతున్నాను. మా పాప మరొకసారి పెట్టమ్మా ఫోటో తీసుకుంటానని చెప్తుంది. బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ మా ఊరు పండగ అయింది. అమ్మవారి పండగ మధ్యాహ్నమే భోజనాలు పెట్టారు. నాన్ వెజ్ భోజనాలు పెట్టారు. ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి ఏం తింటాంలే అని అనుకున్నాము. అందుకని బీచ్ ప్లాన్ చేసాము. లాస్ట్ ఫైనల్ గా చూడండి వాళ్ళ అక్కకి కేక్ పెడితే నోరు అలా చాపుకుంటూ ఉండిపోయాడు. పెట్టదు వీడు నోరు వీడు.
తర్వాత వాళ్ళ అక్క పెద్ద మొక్క పెట్టేశాడు. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. చాలా రోజులు అయిపోయింది నేనైతే బీచ్కి వెళ్ళి. కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. షాప్ పేరు ఏంటి మయ్య? బెంగళూరు ఐఎం బేకరీ. చెప్పారు కదా, ఎప్పుడో వెళ్తే మీరు కంపల్సరీగా అక్కడ ట్రై చేయండి. ఇప్పుడు ఎవరి బర్త్డే అయినా. నాకైతే చాలా మంచిగా నచ్చింది. హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా బాగా నచ్చింది. మేము తినేసిన తర్వాత కొంచెం ఉంటే పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం ఇచ్చేసాము. ఇంకేం తెస్తాము, ఎందుకని మా వారు చూడండి పెద్ద కేక్ ముక్క పెడుతుంది చేపలే మొత్తం మీద కంటేసింది. మా పాప కూడా మొత్తం సగం వరకు తినేసాము, సగం అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా మేమైతే అందరము ఎక్కువగానే తిన్నాము. అంత టేస్టీగా ఉంది, అందుకే చెప్తున్నాను. ప్రమోషన్ కాదు, తర్వాత కూల్ డ్రింక్ తాగిన తర్వాత మా బాబుకి ఇంకా చూడండి ఫుల్గా తిన్నాడు కదా, ఇంకా గెంతులు వేస్తూ ఉంటాడు తిన్నది అరిగేంత వరకు. ఫుల్గా అటు ఇటు తిరిగాడు. మేము కూర్చున్న చోటే ఉన్నాము. లాగున్నాం తిరిగి గెంటి కాలు నొప్పి వచ్చేంత వరకు గెంతాడు. తర్వాత మేము కొంచెం అటువైపు వెళ్దామని చెప్పేసి లోపలికంటే బీచ్ దగ్గరలోకి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం మేమైతే. ఎక్కడ ఏ ప్రదేశాలను కూర్చున్నా చాలా హ్యాపీగా అనిపిస్తది. అంత బాగా బీచ్ ఏరియాలో బాగా నచ్చింది నాకైతే. చూడండి ఎంత జనం ఉన్నారు. ఇప్పుడైతే టైము 8:30 ఇలా అవుతుంది. మేమైతే రీల్స్ ఇవన్నీ చేసుకుని ఫొటోస్ దిగి మా బాబు చూడండి అంతా ఎంజాయ్ చేస్తాడు. నేచర్ని ఎంజాయ్ చేస్తాడు. ఏదైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్లైట్లు చాలా ఎగురుతూనే ఉన్నాయి పైన, అట్లా కూడా వీడియో తీశాను నేనైతే. ఆ పాప మాకు వీడియో తీస్తుంది చూడండి. మేము కొన్ని రీల్స్ కూడా చేసాము, పోస్ట్ చేసాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఈ పాప మా చుట్టూ తిరుగుతూ గెంతి వదిలేస్తుంది. వాళ్ళ నాన్నగారిని అట్టు పట్టేస్తుంది. మా వారు బాబుని ఎత్తుకుని రీల్స్ కూడా చేశారు. ఏమైనా మాట్లాడుకుంటారన్నారా అని అంటే మా పాప ఏమో చుట్టూ మెలికలు తిరుగుతుంది, సిగ్గుపడుతున్నాయి. స్కూల్ నుండి వచ్చాక మేము బయలుదేరాం. ఇక్కడ మా వారు వద్దు నన్ను ఎత్తలేరు మీరు, మీ వల్ల కాదంటే నేను చూపిస్తానని చెప్పి నన్ను ఎత్తి పడేశారు. తర్వాత ఎగ్ పఫ్ తీసుకెళ్ళాం కదా, తిన్నది అరిగిపోయింది. కేక్ అయితే అంతలా ఎంజాయ్ చేసాం ఫుల్గా. ఇది కూడా తినేద్దామని చెప్పేసి ఈమె దగ్గర కూర్చొని అందరము తినడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ ఏమైందంటే నేను తింటూ వీడియో తీస్తున్నాను కదా, ఒక చేత్తోనే ఆ ఎగ్ కింద పడిపోయింది. మా పాప ఏమో నవ్వుతుంది. మా బాబించి అమ్మ పడిపోయింది కదా నీ ఎగ్ పప్పులో ఎగ్ పడిపోయింది కదా, ఇదిగో తినమ్మా అని నాకు ఇస్తాడు. వద్దులే నన్ను తినేసి అని చెప్పేసి వద్దని చెప్పాను. అయినా ఒప్పుకోలేదు. తినేసిన తర్వాత మా పాప మళ్ళీ ఇంకో కేక్ తయారు చేస్తుంది. చూడండి మంచిగా డెకరేషన్ చేసింది. ఎంత బాగా చేసిందంటే మేమైతే వాళ్ళ అక్కడ డెకరేషన్ చేస్తుండ్రు. మేము కూడా వీడియో తీసుకున్నాం చాలా. ఇప్పుడు జూమ్ చేస్తుంది చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసింది. కేక్ కటింగ్ ఇంకోటి అవుతుంది. మీకు నచ్చిందా ఈ కేక్? ఆ తర్వాత ఆట అంతా అయిపోయిన తర్వాత మేము బయలుదేరిపోతున్నాము. బీచ్కి బాగా చెప్పేశాను. మా పిల్లలకు కూడా బోరుగా ఇంకా చాలా ఏమో వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు అన్నారు. చూడండి వచ్చేటప్పుడు ముందే ఉంటారు, వెళ్ళేటప్పుడు ముందే ఉంటారు. నన్ను అయితే వదిలేస్తారు ఎక్కడ. నేను బయలుదేరిపోతున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఇలా అప్పుడప్పుడు పిల్లలు బయటకు తీసుకెళ్తూ ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటది. వాళ్ళకి కూడా బాగుంటది. మైండ్ ఫ్రీగాను. పైకొచ్చాక మళ్ళీ అలసిపోయినట్టున్నారు. ఇక్కడ గట్టు మీద కూర్చున్నారు. ఇక్కడ కామెడీ ఏంటంటే మా బాబు కూల్ డ్రింక్ ఏమో నోరు పెట్టి తాగేసాడు. ఇంకా మా పాప ఏమో తాగను నేను తాగనంటే మా వారేమో అలా అలా అనకూడదు. తప్పు. ఒక రింగ్‌లో తాగకపోవడం ఏంటి? తాగుతావా? తాగవా? అని చెప్పి ఇస్తున్నారు. మా పాప తాగలేక, తాగలేక తాగుతుంది. చూడండి ఇక్కడ. మా బాబేమో భలే భలే తాగిస్తున్నావు డాడీ అని చెప్పి మురిసిపోతున్నాడు. అక్కడ సెల్ఫీలు దిగాము. సెల్ఫీలు దిగి ఇంకా అలా బయలుదేరిపోతున్నాము. ఈళ్ళు చూడండి ఈళ్ళ ఫేస్‌లు ఎలా పెట్టారో. ఇంక బయలుదేరిపోయాము మేమింకా. బయలుదేరడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ చూస్తే గుర్రము కనిపించింది. దానికి వీడియో తీశాను. వెళ్ళిపోతుందది. స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయితే అలా వెళ్తూ అక్కడేమో పులులవన్నీ కనిపించాయి. డాడీ అక్కడికి తీసుకెళ్ళు డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ మనం చెప్తే వినరు గానీ పిల్లలు చెప్తే వాళ్ళు ఏదైనా చేసేస్తారు. ఇంక రివర్స్ వచ్చాము. రివర్స్ వస్తే అక్కడ ఎక్కడానికి చూస్తుండ్రు. నన్ను మొయ్యగలదా మొయ్యలేదా అని చెక్ చేస్తుండు ఫస్ట్ అయితే. మా డాడీ వచ్చి ఎక్కిచ్చారు దాన్ని. ఎవరైనా చూస్తే నిన్నక్కడ కట్టేస్తారు అని చెప్తే, ఎవరు చూస్తారులే అని చెప్పేసి సెల్ఫీలు దిగుతున్నాడు. చూడండి పులి మీద పిల్లిలాగా ఉన్నాడు కదా మా బాబు. అయిపోయింది దిగిరా బాబు ఇంకా అలా అంటే ఈలోపేమో మా వారు నాకు కూడా నేను కూడా నిలబడతాను. నాకు కూడా సెల్ఫీ వీడియో తీసుకో అని చెప్పేసి అక్కడ నిలబడ్డారు. చూడండి ఎన్ని ఫోజులిస్తున్నారు. బాగుంది కదా ఫోజు. మా బాబయితే ఏకంగా దాని మీద పడుకొని పోతున్నాడు. ఇంకా అక్కడే ఈ విగ్రహం కూడా ఉంది. తర్వాత అలా ముందుకెళ్తే దగ్గర నుండి చూస్తే అది ఏనుగు బొమ్మ క్లారిటీగా కనిపిస్తదని తీస్తున్నాను. అలా వెళ్తే జేబ్రాస్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడానికి పనిచేయవు. పిల్లలున్నారు కానీ ఆ పక్కన నిలబడు నేను ఫోటో తీస్తాను, వీడియో తీస్తానని చెప్తే మా బాబు అక్కడ నిలబడ్డాడు. ఈ చిన్నదాని మీద నిలబడు నీకు షూట్ అయితది అని చెప్పాను నేనైతే. ఇదిగోండి అక్కడే కరెక్ట్‌గా నిలబడ్డాడు. బాగా వస్తుందమ్మా అన్నట్టు చూసాడు. సెల్ఫీలు అయిపోయాయి. ఇంకా అలాగను ఇంకెళ్ళిపోదాం రా అంటే వచ్చేసాడు. నేను ముందుకు అలాగా ఆ వీడియో తీశాను. రోడ్డు పక్కన చిన్న పార్క్ అది. ఆ పార్క్ దగ్గర ఉంటాయి. ఎప్పుడైనా వెళ్తే చూడండి చాలా బాగుంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే ఇంటికాడ వంట ఏం చేయలేదు. ఇంక ఈ ఫాస్ట్ ఫుడ్ ఇవి అవి తినేసి వెళ్ళిపోదాము ఇంకనేసి వచ్చేదారిలో మళ్ళీ వస్తే అక్కడ నేను మళ్ళీ సెల్ఫీ తీయమ్మని మళ్ళీ నిలబడ్డాడు. చూసింది చాలులే వచ్చేయని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇక్కడ లైటింగ్ ఎంత బాగా పెట్టారో. చాలా బాగుంది. చాలా అందంగా ఉంది. నైట్ టైం ఎక్కువ వైజాగ్‌ని చూస్తే ఇంకా బాగుంటది. పగల కన్నా నైట్ టైం చాలా బాగుంటది లైటింగ్ మీద. గ్రీనీగా చూడండి ఎంత అందంగా ఉంది. గుర్రాలు పగటిపూట గుర్రాలు అక్కడ ఎక్కొచ్చు బీచ్‌లోని. అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లే. మా బాబేమో పానీపూరి తింటానమ్మా అంటే బాబుకి, పాపకి ఇప్పించాము. మా వారేమో చిట్టు బాబు కోడి పలావ్ తేడానికి వెళ్ళారు. అక్కడ వచ్చే దారిలోనే కనిపించింది. అది చూడగానే మా వారికి నోరు ఊరేసింది. ఇంక మీరు ఇక్కడ తింటూ ఉండండి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అన్నారు. మాకైతే ఏమి వద్దు తెచ్చుకుంటే మీ వరకు తెచ్చుకోండి అని చెప్పాము మేమైతే. ఏముంది ఒక పార్సెల్ అయితే కొంచెం కొంచెం టేస్ట్ కూడా చూడొచ్చు కదా! ఎక్కువ తినలేం కదా! మా బాబు ఆడికి ఎక్కువైపోయినట్టుంది. నాకు పూరి పెట్టాడు. నేనైతే తీసుకోలేదు. ఇంక వాళ్ళ డాడీ ఈలోపు వచ్చేసారు. పక్కన కుక్కర్ వస్తుందని చూస్తాను. మా మా వారు వచ్చేసారు అనుకున్నాను నేను. ఇప్పుడు వస్తారేమో. చూడండి ఎక్కువైపోయింది. ఇప్పుడొచ్చారు. మా పాప అయితే తినేసింది కానీ, మా బాబుకి ఎక్కువైపోయింది. ఇంక తినలేక వాళ్ళ డాడీ ఎప్పుడొస్తాడని పెట్టేద్దామని చూస్తున్నాడు. వాళ్ళ డాడీకి పెట్టేసాడు. బాగుంది. తీసుకోండి మీరు ఒక పార్సెల్ అంటే నాకు వద్దనేసారు.
ఇంకా డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఇంటికి గంట ప్రయాణం కదా, తొందరగా తినండి బయలుదేరి వెళ్ళిపోదామని చెప్పేసి అంటే చూడండి ఎంత నిదానంగా తింటాడు. తినలేడు కానీ తినాలని ఆశ ఉంటుంది. ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మేము ఆ బిర్యానీ పార్సిల్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసాము. హ్యాపీగా అయిపోయింది. మా బాబు పుట్టినరోజు ఇలా అయిపోయింది. చాలా మంచిగా హ్యాపీగా మా వారు బిర్యానీ ఓపెన్ చేస్తున్నారు. బిర్యానీ పేరైతే బాగుంది కానీ ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకున్నాను, కానీ ఓపెన్ చేయగానే నేను బిర్యానీ అంటున్నాను, అది పలావ్. అది పలావ్, అది కోడు పలావ్. అది వైట్ కలర్ లో ఉండేసరికి నేను అంటే వెజ్ కాదు, పొరపాటు పడ్డాను, సారీ. ఇక్కడ చూస్తే మరి వేరే ప్లేట్లో నేను వేయలేదు, అన్ని చేయడం ఒక దాంట్లో తినద్దు కానీ మేమైతే నలుగురు కూర్చున్నాము. టేస్ట్ అయితే నేను చూస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటోనని. టేస్ట్ బాగానే ఉంది, పర్వాలేదు. ఇంకా ఈ పార్సల్ తినేసి నైట్ ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. అడ్జస్ట్ అయిపోవడం అంటే అన్నీ ఫుల్గా అయిపోయేవి, అన్నీ చాలా ఎక్కువగా తినేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. మా